చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుపడుతూ బురద జల్లే కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టకాయలు వేయించుకున్నాడు ఆయన. కోర్టులు కూడా కొట్టేశాయి వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్లు తప్పుడు పిటిషన్లని కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి క్రీడలకు సంబంధించి ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క సహకారంతో మన దేశంలో ఏర్పాటైన ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం చేసుకుని ఒక ఎంఓయు కుదుర్చుకుని హైదరాబాద్ నగరంలో నగర చుట్టుపక్కల వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ భూములలో కేటాయించినటువంటి భూములలో క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానివ్వండి, ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళతో మరి ఒప్పందం చేసుకుని దాదాపుగా 1-2 కాదండి 700 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతాం అని వారు ఒప్పుకొని ఆ ప్రకారం ఒప్పందంలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఐఎంజీ భారత వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి దాని వెనక ఏదో భారీ కుంభకోణం దాగుంది, అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి తన పార్టీ నాయకుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కోర్టులో అనేక పిటిషన్లు వేయటం జరిగింది. దీనిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ జరిగిపోవాలి, దీనిలో భారీ కుంభకోణం దాగుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయించారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి గారు. కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారికి చేసినటువంటి భూ కేటాయింపులపైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లు ఏమున్నాయో వాటిని 2 కోర్టులు, ఒకటి స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఏది ఏసీబీ కేసుకి సంబంధించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కరప్షన్కి సంబంధించి ఏర్పడినటువంటి కోర్టు స్పెషల్ జడ్జ్ వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే, దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు. అయినా వారు అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళితే హైకోర్టు వారు కూడా ఏప్రిల్ 26, 2006 ఏప్రిల్ 26వ తేదీన ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ కూడా నా చేతిలో ఉంది. ఆ రోజున ఆనరబుల్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది సరైనదే,
ఐఎంజీ భారత వాళ్ళకి ఇచ్చినటువంటి భూ కేటాయింపుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అంటూనే అనేక అంశాలని తన తీర్పులో పొందుపరిచింది. ఇవాళ తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నాయకులందరూ ఇష్టం వచ్చినట్టు మరుగుతూ ఉన్నారు. ఇంకేముంది, 1,00,000 కోట్ల కుంభకోణం ఐఎంజీ భారత ఎప్పుడో 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఆనాటి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏసీబీ కోర్టు, 2 కోర్టులు కూడా ఈ భూ కేటాయింపుల్లో రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టమైనటువంటి తీర్పులు ఇస్తే ఇవాళ మళ్ళీ దానికి సంబంధించి ఇష్టానుసారం మీరు బురదజల్లే కార్యక్రమం చేస్తారా? అన్యాయంగా భూముల్ని రద్దు చేస్తూ ఉన్నారు, లాగేసుకుంటా ఉన్నారని చెప్పి ఐఎంజీ ఫ్లోరిడా టెడ్ మీక్మా వాళ్ళ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకుని ఎప్పట్లాగే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, బురద జల్లటం, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక గ్యారంటీని, షూరిటీని ఇవ్వగలరు అని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మారుకుని తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సామాను సర్దుకోవటం మీరు ప్రారంభించండి. తాడేపల్లి కొంపలో సామాను సర్దండి మీరు, ఇంకా టైం అయిపోయింది. ఇంకా కేవలం మీకు ఇంకా మిగిలి ఉన్నది ఒక 1 నెల రోజులు మాత్రమే. ఇంకా నెల 15 రోజుల్లో మిమ్మల్ని, మీ పార్టీని భూస్థాపితం చేయబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ప్యాకప్కి సిద్ధంగా అండి, సామాన్లు సర్దుకోండి, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.